హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యకాలంలో మనం వేరు వేరు పనులు ఉండటం వలన వేరు కారణాలతో వీడియోస్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువగా చేయాలంటే చేయలేకపోతున్నాం అనమాట. కుదరటల్లా, టైం కుదరటల్లా, కాన్సన్ట్రేషన్ ఇదన్నీ కూడా. వాస్తవానికి మన ఛానల్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఆలోచించండి, నెలకి 1500 రూపాయల కంటే రావు ఛానల్ నుంచి, యూట్యూబ్ నుంచి. నేనేంటంటే నాకున్న ఉత్సాహం కావచ్చు, మనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, సరే పబ్లిక్ని అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం, ఒకరినన్నా అరనైనా సరే మనం కాపాడుకోగలం, మంచిగా జాగ్రత్తగా కొంతమంది దొంగల వలలో పడకుండా ఉండటానికి ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో మనం కొన్ని వీడియోస్ అనేటువంటివి చేస్తూ ఉన్నాం. ఉండే కొన్ని ఏంటంటే మంచిగా ఇప్పుడు ప్రతిసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఉన్నాడు, వాడి మీద ఒక 100 వీడియోలు అన్నా చేసి ఉంటాం. 100 వీడియోలు చేసినా కూడా ఆడు వ్యాపారం పెట్టడంగానే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు, వాడి వెంట పడుతూ ఉన్నారు. వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరిగిపోతూ ఉన్నారు, మనకేమైనా తగ్గిపోతాం, వ్యూవర్షిప్ తగ్గిపోతాం. అసలు డబ్బులు ఇప్పుడు 1500 అంటే ఇప్పుడు కనీసం ఒక 10,000 20,000 వస్తున్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మంచిగా ఎడిటింగ్ చేసి మంచిగా ఇది చేసి మనం చేయొచ్చు. ప్రోత్సాహం అనేటువంటిది సహజంగానే ఉండదు. మనం ఎంత మంచిగా ఫైట్ చేసినా కూడా, ఎంతగా వీడియోస్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా పబ్లిక్ అనేటువంటి వాళ్ళు సహజంగానే మనీ అనేది వీక్నెస్ కాబట్టి ఎవరైతే బాగా డబ్బులు వస్తాయి అని అంటారో ఈ మోసగాళ్ళ వెంట పరుగులు తీయడం అనేటువంటిది సహజంగా అయిపోయిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, సుత్తి స్టాక్స్ ఉన్నారు. సుత్తి స్టాక్స్ అనేటువంటి వాళ్ళు చాలా అంటే చాలా రకాలైనటువంటి మోసాలు. అసలు వాట్సాప్లకి మెసేజ్లు పంపిస్తూ ఎంత వచ్చింది అంత వచ్చింది అని చెప్తూ, నాకు ఒక్కరోజే ₹1,00,000 వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి అని చెప్తూ రకరకాలు చేస్తూ ఉన్నాను. అది హైలీ ఇంపాసిబుల్ అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, ట్రేడర్ అనేటువంటి వాడికి తెలుసు. ఇంకా గ్యాంబ్లర్గా ఉండేటువంటి వాళ్ళకి అర్థం చేసుకోలేరేమో, కానీ ఒక ట్రేడింగ్లో ఒకేసారి అంత డబ్బు వస్తుంది అనేటువంటిది తెలియదు. మనం వాడి మీద ఒక 4-5 వీడియోస్ చేసి అవేర్నెస్ తీసుకొని వచ్చాం. ఒకే రోజున ₹1,00,00,000 వరకు పబ్లిక్ ప్రాపర్టీని, మనీని పోగొట్టినటువంటి వాడు దిక్కుమాలిన వాళ్ళు. మరి అటువంటి వాళ్ళని మరలా ఆడి వీడియోస్ చేస్తే 1,00,000 వచ్చినాయి, 2 లక్షలు వచ్చినాయి అని చెప్తే ఆ వీడియోస్ని ఏమన్నా 10,000 మంది చూస్తుంటే మనం ఇంత మోసం అనేటువంటి జరుగుతుంది, ఇంత ఇది జరుగుతుంది అని అంటేనేమన్నా 100 మంది పట్టుమని 200 మంది కూడా చూడలే. అలాగే ఇప్పుడు మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ మీద పరిగెత్తుతున్నారుగా. కాపీ ట్రేడ్ అనగాలని, ఆకుపచ్చ గదులు అనగాలని కోరినాయన పరిగెత్తుతూ వెచ్చలవిడిగా డబ్బులు అనేటువంటివి పెడుతున్నారు. సరే వస్తున్నాయా పోతున్నాయో, ఇప్పుడు పోతానే ఉన్నాయి, అయినా పరిగెత్తుతున్నారు. ఎందుకు? ఏమో వస్తుందేమో అనేటువంటిది ఒక ఆలోచన. ఇంకోటి, ఈ మధ్య మీరు 10,000 పెట్టుకోండి ₹1,00,000 చేసేస్తానని చెప్పేసి ఇంకో పిచ్చోడు వచ్చాడు. ఆడు అంతే, పరిగెత్తండి, మా రిఫరల్ లింకుల ద్వారా అకౌంట్లు ఓపెన్ చేయండి, మీకు ఎందుకు, మీరు ఇదిగో ఈ కోర్సు ఉంది, ఎంటర్ అయిన తర్వాత ఈ కోర్సు ఉంది, ఈ కోర్సు కనుక ఇదైతే మీరు 15,000 కట్టాలా, మీరు 10,000 పెట్టుకుంటే 1,00,000 వచ్చేస్తుందని ఈ టైప్లో బిజినెస్ చేస్తున్నారు. అయినా ఆడి దగ్గరికి పరిగెత్తుతున్నారు. వాళ్ళు సిగ్గు శరం లేకుండా ఎంత నష్టాలు వస్తున్నాయి, ఎంత ఇది వస్తుందో వీడియోలు చేస్తున్నారు. అంతెందుకు, లాజిక్ అనేటువంటి ఛానల్ ఉంది, ఆర్థిక లాజిక్. వీళ్ళని నమ్మి అసలు వీళ్ళైతే ఒక నెల రోజులు ఆల్గో కొద్దిగా గొప్ప సక్సెస్ కాగాలని ఊరి నాయన రెక్కలు వచ్చేసిన పక్షుల్లాగా గిమినార్లు పెట్టేసేసి చాలామందిని గ్రాప్ చేసి చాలా అంటే చాలా, ఇది అసలు అది మోసం అనే సంగతి వాళ్ళకే తెలుసు, డబ్బులు పోతాయి అనే సంగతి వాళ్ళకే తెలుసు. అయినా కూడా ఏమో బాగా వస్తే మనకి ఒక కమిషన్స్ వస్తాయి కదా అనేటువంటి దౌర్భాగ్యమైన ఆలోచనతో చేసుకున్నారు. లక్షలాది రూపాయలు పోయినాయి. అసలు ఒక్కొక్కరికి 5 లక్షలు, 6 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఇట్లా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా కూడా సర్వనాశనం అయిపోయారు. ఒకరైతే అమెరికాలో ఉండి ఇండియా వచ్చినటువంటి ఆయన 25 లక్షలు పెడితే ఆఖరి 2 లక్షలు మిగిలి చేతిలో చెప్పు మిగిలింది. కాబట్టి ఇటువంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళు వీడియోలు చేస్తున్నారు సిగ్గు లేకుండా, మళ్ళీ వీడియోస్ చేస్తున్నారు, మళ్ళీ అందరూ మళ్ళీ పరిగెత్తుతున్నారు, చూస్తున్నారు అని చేస్తున్నారు, మళ్ళీ పరిగెత్తుతారు. రేపు కొన్ని రోజులు రన్ చేసిన తర్వాత ఏదో ఒక కోర్స్ లాంటిది తీసుకొస్తారు, లేకపోతే ఇంకొక ఆల్గో లాంటిది తీసుకొని వస్తారు, పాతది మర్చిపోతారు, కొత్త నీరు వస్తూ ఉంటుంది, వాళ్ళు ఆ వాళ్ళలో పడిపోతారు. మరలా సేమ్ ఇదే మోసం. ఎందుకంటే ట్రేడింగ్ చేయడం ద్వారా సంపాదించేదానికంటే కూడా పబ్లిక్ని మోసగించడం ద్వారా, పబ్లిక్ని మిస్లీడ్ చేయడం ద్వారా సంపాదించేది చాలా ఎక్కువ. అది వీళ్ళందరికీ తెలుసు. అందుకని ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. లేకపోతే మరోసారి చేయరు కదా.
ఇప్పుడు సుత్తి స్టాక్స్ ఉంది. ఆ సుత్తి స్టాక్స్ ఒక ₹1,00,00,000 పోగొట్టారు ఒక రోజే, ఇది పబ్లిక్ మనీని. కానీ మరలా మొదలెట్టేశారు, పరిగెత్తుని వెళ్తున్నారుగా. వాళ్ళు ట్రేడ్ చేస్తే వాళ్ళు 1,00,000 వచ్చిందని అంటారు. ఈ జనానికి అర్థం కాని ఏంటంటే, ఒక అకౌంట్లో అంత పెద్ద లాట్ తీసుకున్నప్పుడు మరొక అకౌంట్లో ఇంకో పొజిషన్ తీసుకుంటారు. ఓ దాంట్లో బై చేస్తే ఇంకో దాంట్లో సెల్ చేస్తారు. ఆ లాభం వచ్చినటువంటి దాన్ని మీకు చూపిస్తాడు. సో ఇది చేసేసేటువంటి మోసం. అంతకుముందే మనం ఐరన్ లేడీ అని పిచ్చి పిచ్చిగా యూట్యూబ్లో పెద్ద రెచ్చిపోయినటువంటి దిక్కుమాలిన దరిద్రాలు ఒక ఆవిడ అంతే. ఒక అకౌంట్లోనేమైనా బై, ఒక అకౌంట్లో సెల్ చేసి ఈ బై చేసిన దాంట్లో అంటే మీకు చూపించిన దాంట్లో ₹1,00,000 వచ్చినా బుక్ చేయదు. ఎందుకు? ఇంకో దాంట్లో 1,00,000 లాభం వస్తుంది కదా. ఈ ₹1,00,000 ఎప్పుడైతే ప్లస్కి వెళ్తుందో అప్పుడు చూసారా ఓపిక ఉండాలి మనిషికి అని చెప్పేసి ఇంత పచ్చి మోసగాళ్ళని మనం చూపించాం. అసలు ఇంకా కామెడీ ఏంటంటే, అసలు మన ఆణిముత్యం ట్రేడింగ్ మెంతులు గారు ఉన్నారు. ఈ మెంతులు ఇంతకుముందు ఎన్ని లక్షలాది రూపాయలు, నెలకు 30 లక్షలు 40 లక్షలు వచ్చినాయని ప్రగల్భాలు పరిగి ఒక రకంగా కాదు, ఆ వీడియోలను తీసేసి నా కోట్లు వచ్చినాయి, రోజు నెలకు 30 లక్షల రూపాయలు వచ్చినాయి అని చెప్పి సెమినార్లు పెట్టి స్క్రీన్ షాట్లు చూపించి అన్ని రకాలుగా చేశాడు. అది ఒక రకమైనటువంటి ఫేక్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి అట్లా రియల్గా ప్రాఫిట్స్ చూపించేటట్టుగా చేసి మోసం చేసి పబ్లిక్ని పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇచ్చేసాడు. నేను కోట్లు సంపాదిస్తున్నాను అని చెప్పినటువంటి వాడు ఆఖరికి లండన్లో చేసుకుంటున్నాడు. ఏంటి, డెలివరీ బాగా చేస్తున్నాడు. ఇక అక్కడ అయిపోయింది టైము, వీసా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇండియాకి వచ్చేసేసి ఇండియాలో ట్రేడింగ్ అనేటువంటిది చేయాలి. అంతకుముందు పబ్లిక్ని ఉపయోగించుకొని డబ్బు బాగా సంపాదించాడు కదా. కాబట్టి తన వాక్చాతుర్యంతో పబ్లిక్ ఇండియా వచ్చేసి మరలా బిజినెస్ చేస్తే తొందరగా డబ్బు సంపాదించవచ్చు అనేటువంటిది ఒక కాన్సెప్ట్. వీళ్ళకి ట్రేడింగ్ రాదు. చూడండి, ఈ ఆణిముత్యం గాడి వీడియోలు పెట్టగానే విచ్చలవిడిగా చూస్తున్నారు. ఆడు మోసగాడు, ఈ లాజిక్ ఆలోచించటం లేదు. ఎంత నష్టం అనేటువంటిది ఎందుకని వెళ్ళాడు ఆడు ఏదో చెబుతాడు కారణాలు. కానీ ఇక్కడ 35 లక్షల రూపాయలు నెలకు వచ్చేటువంటి ఆదాయాన్ని, స్టాక్ మార్కెట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని వదిలేసుకొని అక్కడికి వెళ్ళి రోజుకి 2,000 కోసం 5,000 కోసం, ఇప్పుడు ఆడ వచ్చిన డబ్బులు వచ్చిన రెంట్లు ఎంత అవుతాయి, ఫుడ్కి ఎంత అవుతుంది, ఆఖరికి మిగిలేది నెల మొత్తం మీద 50,000 కూడా మిగులుతాం. అట్లాంటి దానికోసం ఎందుకని వెళ్తాడు? ఎవడైనా సరే తెలియగలిగినటువంటి 35 లక్షలు అనుకొని ఆడికి వెళ్తాడా? వెళ్ళడు కదా. 50,000 కోసం వెళ్తాడా? కాబట్టి ఇవన్నీ ఒక రకమైనటువంటి ఒక మాయాజాలం అన్నమాట. మిమ్మల్ని మరలా ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చేసి ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ వ్యాపార విస్తరణ కొనసాగిస్తారు. ఇది కామన్గా జరిగేటువంటి విషయమే. వాళ్ళు కొన్నటువంటి తెలివితేటల ద్వారా మిమ్మల్ని ఇండైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తూ ఇచ్చేస్తారు. సో మనం ఎంత చెప్తున్నా కూడా పబ్లిక్ అనేటువంటిది మారటల్లా. కొద్దో గొప్ప ఒకటి అర ఆలోచిస్తున్నారేమో కానీ పబ్లిక్ మారటల్లా. మోసగాళ్ళు మారటల్లా. మోసగాళ్ళు చేసేటువంటి ఉచ్చులో సహజంగానే పబ్లిక్ పడిపోతున్నారు. ఇది నిరంతరాయంగా జరిగేటువంటి ఒక ప్రక్రియలాగా ఉన్నదన్నమాట. కాబట్టి మనం అంత గొప్పగా అంత పెద్దగా పబ్లిక్ మీద ఈ దొంగల మీద చేసే కంటే కూడా మిగతా వీడియోస్ అప్లోడ్ చేసి మిగతా వాటి మీద వీడియోస్ చేసి కొంచెం కాన్సన్ట్రేషన్ చేద్దాం అనేటువంటిది మన ఆలోచన. థ్యాంక్ యూ.